మాజీ మేయర్ పాకా సురేష్ తన ఇంటి ముందు ఉన్న ర్యాంప్ను అధికారులు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసిస్టెంట్ కమిషనర్ అతి చొరవతో వ్యవహరించి ర్యాంప్ను కూల్చివేశారని ఆరోపించారు. టీడీపీ నేతల ఫిర్యాదుల ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నారని, వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్లపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిడికి లోను కాకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని పాకా సురేష్ కోరారు. ఏదైతే అనాగరికంగా ఆటవికంగా ఒక విధ్వంసకరమైన సన్నివేశాలు సృష్టించడం ఈ కడప నగరంలో పరిపాటైంది. ఏదైతే నిన్నటి రోజున నేను కడప నగరంలో లేను, తిరుపతికి బయలుదేరేటప్పుడు 8:15 మా మిస్సెస్ ఫోన్ చేశారు. ఇట్లా ఎమ్మెల్యే గారు ఇక్కడ మన ఇంటి ఎదురుగా నిలబడుకుని అడిషనల్ కమిషనరు వాళ్ళందరూ ఏదో మాట్లాడుతున్నారు అని. నాకు ప్రోగ్రామ్ ఆల్రెడీ స్వచ్ఛ కడప ఏదో ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాంలో ఉంటుంది, దాని గురించి ఏదైనా డిస్కషన్ జరుగుతుంటుందిలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక అర్ధగంటకు కరెక్ట్గా అంతే ఫోన్ చేసిన ఒక అర్ధగంటకు మరి జేసీబీలు వచ్చినాయి, జేసీబీలతో ఏదో పలగొడుతున్నారు అన్నది. సరే కిందికి పోయి నువ్వు చూడు అని చెప్పి కిందికి వస్తే 2 జేసీబీలు ఒక బ్రేకర్ అన్నీ తీసుకొచ్చి ఏదో మనం బుల్డోజర్ నడుస్తుంది కదా ఇప్పుడు, ఆ విధంగా అది ఎందుకు జరుగుతుందో ఏమవుతుందో ఎవరికి ఏం తెలియకుండా దానిలో పలగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. మా నాన్న మా మిస్సెస్ ఎందుకు సార్ ఇది ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే ఏం సమాధానం చెప్పాల. ఆయన అడిషనల్ కమిషనర్ కాదు, ఆయన ఎమ్మెల్యే గారి అసిస్టెంట్. మామూలుగా అయితే అడిషనల్ కమిషనర్ పోస్ట్ అయింది, ఆయన అడిషనల్ కమిషనర్ అంటే మన ఊరికి నాకు గుర్తురాదనమాట. ఎమ్మెల్యే గారికి అసిస్టెంట్ అంటే బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే ఆమె అక్కడ చెప్పడం జరిగిన అర్ధగంటకు దాన్ని మనిషి ఇంట్లో లేనప్పుడు మీరు ఆ విధంగా ఆటవికంగా అనాగరికంగా చేసే మనం ఎవరైనా సహిస్తారా అని చెప్పేసి ఒకసారి వాళ్ళకు ఆయన్ను డైరెక్ట్గా ప్రొషన్ చేస్తున్నాను. సరే నేనేమనుకున్నాను, సరే నాకు అడిషనల్ కమిషనర్కు ఫ్రీక్వెంట్గా ఒక 15 సార్లు కాల్ చేశాను, ఆయన కాలు ఎత్తకుంటే సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకునిలే, ఏం జరిగిందో వదిలేసేయని చెప్పి మా మిస్సెస్ పైకి వెళ్ళబోమని చెప్పినాను. వాళ్ళు చేసిన తర్వాత ఒక అర్ధగంట కంటే అడిషనల్ కమిషనర్ ఏదైతే ఎమ్మెల్యే గారు ఆయనకు టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ కంప్లీట్ అయిపోతుందనే ఉద్దేశంతో నాకు ఫోన్ చేశాడు. సార్ కాల్ చేశారు, ఏం సార్ అని. ఏం చేస్తున్నారు సార్ అక్కడ మీరు, ఏంటి అదంతా పలగొడుతున్నారంట ఏమని అంటే, మాకు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చింటే కంప్లైంట్ వచ్చింది అన్నారు. సార్ కంప్లైంట్ ఎవరన్నా ఇచ్చారా, లేకపోతే ఏదంటే లేదండి ఇది మాకు ఎమ్మెల్యే గారు చెప్పారని ఫస్ట్ నాకు అంటే, అదే సార్ పబ్లిక్ ఎవరైనా కంప్లైంట్ పెట్టారా మీ ఎమ్మెల్యే మేడం గారికి, లేకపోతే ఏంటి ఇది ఉన్నట్టుండి అంత అవుట్ నేను ఊర్లో లేని టైంలో ఎందుకు ఊరికే ఫ్యామిలీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు, మీరు ఏదైనా అట్లా కంప్లైంట్ ఇచ్చింటే చెప్పండి, నేను అది కట్టి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి కూడా నా ఇంటి పక్కన వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే నేను అది ఎక్కడ నేను కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉండడం జరుగుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టి చేసే పరిస్థితి ఎప్పుడు నేను చేయను. అది కూడా ఎందుకు చేయడం జరిగిందంటే, ఆ రోడ్డు వెహికల్ పైకి ఎక్కేటప్పుడు పార్కింగ్ చేసేటప్పుడు ఆ స్కిడ్ అవుతుంది, అవైతే స్కిడ్ కాదు అన్న ఉద్దేశంతో ఆ 4 ఇంచీలు దాన్ని హైట్ చేసి ఒక చిన్న ర్యాంప్ వేసి దాన్ని ఇంటర్లాకింగ్ టైల్స్ వేయడం జరిగింది. అది కమిషనర్కి అదే చెప్పారు. సార్ అది గతంలో ఉన్న కమిషనర్ గారు అందరూ చూశారు సార్, అందరూ బాగుందన్నారు, దాంట్లో ఏమడ్డం వచ్చిందో మీకు ఎవరైనా కంప్లైంట్ పెట్టితే మాకు కంప్లైంట్ వచ్చిందండి, ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం ఇన్ఛార్జి కంప్లైంట్ పెట్టినారు అన్నారు. నేను అడిగా, తెలుగుదేశం ఇన్ఛార్జ్ కంప్లైంట్ పెట్టింటే నాకు చెప్పాలి కదా సార్, మీరు సంవత్సరం ముందు చెప్పినంటే వాళ్ళకి ఇబ్బంది అయితే తీసేస్తా కదా, దాంతో నాకు ఒరిగేది ఏమి లేదు, తీసేస్తాను కదా అన్న. కాదండి మళ్ళీ 8వ తేదీ నాకు ఇక్కడ పబ్లిక్ కంప్లైంట్ పెట్టినారు వచ్చాయని చెప్పాను. సరే సార్ కంప్లైంట్ కాపీ నాకు పంపించండి అన్న. నేను లేదండి ఆఫీస్లో ఉన్నాను, ఆఫీస్కి వెళ్ళి పంపిస్తాను అని చెప్పాను. సరే పబ్లిక్ కంప్లైంట్ పెట్టినారు తీస్తున్నారులే అని చెప్పేసి నేను నా పని కొద్ది నేను తిరుపతికి వెళ్ళాను. తిరుపతిలో పని చూసుకొని ఈవినింగ్ రావడం జరిగింది. వస్తే
అడిషనల్ కమిషనర్ గారు ఈ కాపీని ప్రెస్కి ఇస్తూ అందరికి కాపీ పెట్టండి గ్రూప్లో. ఏమని, 8వ తేదీ మాకు కంప్లైంట్ వచ్చింది, దీని మీద నేను ఇప్పుడు చర్య తీసుకున్నా అని చెప్పడం లేదు. సరే బా, ఎందుకు కంప్లైంట్ ఎవరు పెట్టినారబ్బా అని చెప్పి చదువుదామని చెప్పేసి ఏదో 4 లైన్లు రాశారు. రాసిన తర్వాత వాళ్ళంతా టీడీపీ రెడ్ డివిజన్ ఒకరు, ఆయన క్లస్టర్ ఇన్ఛార్జ్ ఒకడు, రమేష్ ఒకడు, ఆయన కూటమి వాళ్ళందరూ పెట్టినారు. సరే అని చెప్పేసి నా ఇంటి పక్కన మాకు దాదాపు 30-35 ఏళ్ళ నుంచి పరిచయం వీళ్ళపై. అది సంతకం అని నాకు చూస్తేనే సాగర్ అని ఉంది. ఈబి సాగర్ అని చెప్పేసి సాగర్కు ఫోన్ చేసిన. ఏం సాగర్, నువ్వు ఇంటి పక్కనే ఉన్నావు కదా, పెట్టేటప్పుడు ఏదైనా నాకు చెప్పి ఉంటే దాన్ని పెట్టను కదా, లేదా నువ్వు కంప్లైంట్ 8వ తేదీ పెట్టేటప్పుడు ఉంటే కనుక నేను దాన్ని రిమూవ్ చేసేసింది కదా అన్న. లేదన్నా నేను సంతకం పెట్టలే, నాకు అసలు తెలియదున్నా, ఏందో నాకు పొద్దున వచ్చి ముందు పక్క కాలువ కావాలా, కాలువ కోసం సంతకం కావాలన్నారు, దాంట్లో పెట్టే తప్ప దీంట్లో కంప్లైంట్ వాళ్ళ ఫాదర్. అది రెండో వ్యక్తి. సరే నాకు ఇది డౌట్ వచ్చింది, ఏంది బా ఎందుకు ఇట్లా చేసినారు వీళ్ళని చెప్పేసి నేను మా మిస్సెస్ అడిగితే, బా ఇది పలగొట్టిన తర్వాత ఆ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి మన సందులో అందరితో సంతకాలు పెట్టమని చెప్పి అడిగినారు అని. అంటేనే మళ్ళీ ఇంకో సంతకం ఉంది నేను పిల్లప్పటి నుంచి వరదయ్య అని చెప్పేసి వరదయ్య అన్న ఇక్కడ షాప్ ఉంది, బార్బర్ షాప్. ఏంది నువ్వు సంతకం పెట్టినావే అన్న. ఏందో సురేష్ అడిగి వచ్చినారు, మేడం వచ్చింది స్వచ్ఛ సర్వేక్షణ కోసం వచ్చింది, అది సంతకం పెట్టమంటే పెట్టినా అన్న. అది కాదన్నా, ఇట్లా మీరు 8వ తేదీ పోయి కంప్లైంట్ ఇచ్చినారంట అన్న. ఎప్పుడు కంప్లైంట్? నిన్న 10:30కి వచ్చి నాకు సంతకం పెట్టించుకోమన్నారు ఆయన. సరే ఇంకో పేరు విషయం, ఈశ్వరయ్య అని ఏలుముద్ర ఇచ్చుకున్నారు. ఆయన ఈశ్వరయ్య ఎప్పుడే ఇచ్చినారంటే 9:30-10 ఎప్పుడు ఆ టిఫిన్ తింటే వచ్చి ఇది దేనికని చెప్పినారన్నా మీకు? ఏం చెప్పలేదు, స్వచ్ఛ సర్వేక్షణ జరుగుతుంది, దానికి ఎమ్మెల్యే గారు విజిట్ చేసినట్టు స్వచ్ఛ కడప దానికి పెట్టండి పెట్టడం జరిగింది. అప్పుడు నాకు డౌట్ వచ్చి ఇమ్మీడియట్లీగా నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఈ పేపర్ను ట్యాంపరింగ్ అంటే ఒక మున్సిపల్ సీల్ను ఓల్డ్ డేట్లో ట్యాంపర్ చేసి, అంటే ఆ అధికారి తను చేసిన బండ్రోతు పనికి చట్టం చేసుకునేదానికి వాళ్ళ కనీసం అవగాహన లేకుండా పెట్టడం. ఇంకొకరు ఆమె మాధుర్య అని చెప్పేసి అక్కడే పక్కన ఉంటుంది. ఆమెను అడిగి, అమ్మ మీరు సంతకం పెట్టాలంటే, అన్న ఎమ్మెల్యే వచ్చింది స్వచ్ఛ సర్వేక్షణ వచ్చినట్టు విజిట్ చేసినట్టు సంతకం పెట్టామంటే ఆమె కూడా వస్తుంది చెప్తుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక ట్యాంపరింగ్ పేపర్, ఒక మున్సిపల్ కార్పొరేషన్ సీల్ను నిన్న వీళ్ళతో సంతకాలు పెట్టించుకొని 8వ తేదీ ఏ విధంగా వీళ్ళు చేశారు అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసా అది, లేకపోతే నగరపాలక సంస్థ ఆఫీసా? ఒక్కసారి పత్రికా విలేకరులంతా మీరు గమనించాల్సిన అవసరం. అంటే అది కార్పొరేషన్ ఆఫీస్ మాదిరి లేదు, అంటే వాళ్ళకి కావాల్సిన సీల్ వేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన డేట్లు వేసుకుంటున్నారు. అంటే ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు కడప నగరపాలక సంస్థ ఉందో మీకు తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇది ఉన్నాను. ఇప్పుడు అది తీయమని చెప్పి ఒకవేళ ప్రజలకు ఇబ్బంది జరిగిందంటే చెప్పి తీసేసుకుంటా నేనే. అదే కమిషనర్ గారు వచ్చి సురేష్ గారు ప్రజలు అబ్జెక్షన్ చేసినారు తీసేయండి, దాంతో మనకి ఉరిగేది ఏముంది? దానికి అంత భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఈ కడపలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ విధమైన అరాచకాలు మీరు చేసే కార్యక్రమం చేస్తున్నాను. నేను ఎమ్మెల్యే మేడం గారికి ఒకటే అడుగుతున్నాను, ప్రజలు మనకు ఎన్నుకునింది దేనికోసం? ప్రజలకు అభివృద్ధి కార్యక్రమంలో మీరుండి అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతోనే మీకు ఎన్నికల్లో మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంటే ఈ కడప నగరంలో ఎమ్మెల్యే గారు రాజ్యాంగం నడుస్తాం. మీకు అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా మన మైనార్టీ నాయకుడు అక్బర్, ఆయన ఇన్ఛార్జ్ ఆ వార్డుకు, వాళ్ళ అక్క కార్పొరేటర్గా ఉన్నాడు. ఆయన ఎదురుగా ఆయనకు ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ పక్కన సచివాలయం ఉంటే సచివాలయం ఉద్యోగులు బాత్రూమ్ దాంట్లో లేదని చెప్పేసి ఈయన ఆఫీస్లోకి వస్తూ ఉంటే వాళ్ళకి ఎందుకు ఇన్కన్వీనియంట్ అని చెప్పేసి ఉచితంగా ఇతని ఆఫీసు వాళ్ళ సచివాలయానికి ఇచ్చి ఎదురుగా కాలువ మీద అది ఆక్యుపై చేసుకున్నాడు. వీళ్ళని కూడా ఆక్యుపై చేసుకున్నాడు. ఆయన అదే ఆఫీస్ పెట్టుకున్నాడు, డివిజన్ ఆఫీస్ అని చెప్పి పెట్టుకుంటే
దాన్ని అక్రమం అన్నారు. అక్రమం అన్నప్పుడు వాళ్ళకి నేను ఒకరికే చెప్పేది, ఏదైనా అక్రమం అనేది కడప నగరంలో తెలుగుదేశం నాయకుల్లో ర్యాంపులు ఉన్నాయి, వంకల మీద కాలువల మీద కట్టినట్టు అన్నీ ఉన్నాయి. అది వాళ్ళకి చెప్పి అతను ఏమన్నాడు, నేను తీసుకుంటాను అని చెప్పాడు. ఆహాహా మీరు తీసుకుంటే కాదంటారు. ఇమీడియట్లీగా ఆ రోజు చేసి పంపించి దాన్ని నిలమట్టం చేసే కార్యక్రమం. దాని తర్వాత మా మాజీ మేయర్ సురేష్ బాబన్న గారు దాదాపు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర. జెడ్పీ చైర్మన్గా ఇన్ని చేసిన తర్వాత కేవలం చిన్న ఇష్యూ, ఒక లైవ్ డిబేట్లో ఈ క్లాప్ ప్రోగ్రామ్ గురించి డిబేట్ వస్తే మీరు క్లాప్ ప్రోగ్రామ్స్ వెహికల్ తీసినారు, మాకు డబ్బులు ఇవ్వడం లేదు, దానివల్ల చెత్త పెరగపోయిందని ఒక మాట అన్నదానికి వాళ్ళ ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పంపించి ఆయన ఇంట్లో లేని టైంలో వాళ్ళ ఇంట్లో చెత్త నానాక గడ్డి వేసే కార్యక్రమం చేసి డైపర్ల సహా చెప్పుకుంటే అసహ్యం ఆ కార్యక్రమం చేశారు. దాని తర్వాత మా ఫయాజ్ అని చెప్పేసి మా కాగితాలపేటలో ఉంటాడు. ఆ అబ్బాయి ఎన్నికలప్పుడు ఏదో చిన్న ఘర్షణ వాతావరణం జరిగిందని ఎన్నికలు అయిపోయిన వెంటనే పక్కింట్లో వాళ్ళు ఏదో గలాట పడ్డారు. గలాట పడితే ఆ అబ్బాయి మీద ఫోక్సో కేసు పెట్టారంటే ఒకవేళ పోలీలే పిల్లోడు ఫోక్సో పెట్టినారనుకోవచ్చు. 80 ఏళ్ళ రిటైర్డ్ హెడ్ మాస్టర్ అతని మీద ఫోక్సో కేసు పెట్టించి సబ్ జైలు పంపించే కార్యక్రమం చేశారు. అంటే ఎంత అరాచకంగా ఈ కడప నగరంలో జరుగుతుందో మీరు ఒకసారి గమనించాలి పత్రికా సోదరులందరూ. అది అయిపోయిన తర్వాత మా జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లో ఏదో వాళ్ళు డెవలప్ చేయలేదనో ఇంకోటో మాట్లాడారని చెప్పేసి వాన పడి అర్ధరాత్రి సాయంకాలం వానలు పడుతుంటే అక్కడ కాంప్లెక్స్ ఉంది, వైఎస్ఆర్ కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్కి సంబంధించి ఎక్కడ అడ్డం కనపల్లా, సేమ్ అందరూ ఒకే మాదిరి వేసుకున్నారు. కానీ ఎవరైతే ఈయన జయచంద్రారెడ్డి ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతన్ని ఆయన యొక్క షాప్ ముందర మొత్తం లోపలికి పోకుండా జేసీబీతో పెరికిచ్చే కార్యక్రమం లేదు. దాని తర్వాత అనేక విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము, వాళ్ళని అరెస్ట్ చేయడము. ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మనం ఎక్కడున్నామో అర్థం కావాలి. ఎమ్మెల్యేగా మీకు ఇచ్చిన మ్యాండేట్ ఏంటి? మీరు కడప ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అభ్యర్థి మీద మీరు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మీరు చెప్పారు, ఏమని చెప్పారు? ఇది ఒక చరిత్ర సృష్టించినాము అని చెప్పేసి. మేము ఒకటే ఎమ్మెల్యే మేడం గారికి విజ్ఞప్తి చేసండి, మీరు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చరిత్ర సృష్టించాలన్నారు. చరిత్ర సృష్టించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేవిడ కనీసం ఈ అక్కాపల్లా చంపేట మున్సిపల్ కార్పొరేషన్లో కలిపినప్పుడు తాగునీటికి లేదు ఈ ఏరియా అంతా మొత్తం. ఈ తాగునీటికి లేని పరిస్థితిలో ఉంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మేము ఫస్ట్ టైం కార్పొరేటర్గా మేయర్ రవీంద్రనాథ్గా ఉన్నప్పుడు వెళ్ళి ముఖ్యమంత్రిని అడిగితే 29 కోట్ల రూపాయలు జేఎన్ఎన్ఆర్ఎం కింద స్కీమ్ తీసుకొచ్చి డ్రింకింగ్ వాటర్ అక్కాయపల్లా, చెమ్మియాపేట, గూడూరుకు తీసుకొచ్చిన ఘనత అది చరిత్ర అంటే. అంతేగాని ఇట్లా మా కక్ష సాధింపు చర్యలు ఏనాడు కూడా కడప నగరంలో జరిగే పరిస్థితి లేదు. మీరు వచ్చిన తర్వాత ఈ కక్ష సాధింపు కార్యక్రమం చెప్తాం. మేము మీకు ఒకటే ఎమ్మెల్యే మేడం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు డెవలప్ చేయండి. ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటన్ని కూడా ఇంప్రూవ్ చేయండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గర్వంగా చెప్తాం, ఇప్పుడు మీరు అఫీషియల్గా తీసుకున్న 2000 కోట్ల రూపాయలతో ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేశాం. కొన్ని మధ్యలో నిలబడాయి, కొన్ని ప్రారంభమయ్యాయి. వీటన్నిటిని కంప్లీట్ చేయండి, ప్రజలు మీరు హర్షిస్తారు. ఉదాహరణ బుగ్గవంక ప్రొటెక్షన్ వాల్ కట్టాం రాజశేఖరపల్లి నుంచి ఇప్పటి వరకు. దానికి చిన్న రోడ్లు పెండింగ్ ఉన్నాయి, ఈ కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేయండి, అది చరిత్ర అంటారు. లేదా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ సంఘం సంబంధించి గతంలో యూజీడీ చేసిన తర్వాత అది మధ్యలోనే ఆగిపోయిందని చెప్పేసి మేమంతరం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తే 69 కోట్ల రూపాయలతో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ 23 డ్రైన్లు శాంక్షన్ చేయడం జరిగింది. 4 డ్రైన్లు దాదాపుగా 80% కంప్లీట్ అయ్యడం జరిగింది. కానీ మీ 2 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీరు ఒక్కసారి దాని మీద రివ్యూ చేయండి మేడం. ఈ ర్యాంపులు ఉంటాయి పోతాయి తీసేసుకుంటుంటారు, దాని మీద రివ్యూ చేయండి, ఇమ్మీడియట్లీ ఫోర్స్ పెట్టండి. కనీసం ఈ 2 సంవత్సరాల్లో 10% కూడా ముందుకు పోని పరిస్థితి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కి సంబంధించి. దాన్ని